ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఎన్టీటీపీఎస్ అధికారులు దుశ్చర్యకు పాల్పడ్డారు. కృష్ణానదిలోకి కలుషితమైన బూడిద నీటిని వదిలారు. బూడిద రవాణా కాంట్రాక్టును ప్రైవేట్ యాజమాన్యానికి ఇవ్వడంపై 45 రోజులుగా స్థానిక లారీ యజమానులు ఆందోళన చేస్తున్నారు. దీంతో బూడిద రవాణా నిలిచిపోవడంతో ఆ బూడిదను కృష్ణానదిలోకి వదిలే ఎన్టీటీపీఎస్ అధికారులు చేతులు దులుపుకున్నారు. కృష్ణానది పూర్తిగా బూడిదతో నిండిపోవడంతో స్థానిక ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్టీటీపీఎస్ నిర్లక్ష్యంపై లారీ యజమానులు, స్థానికులు ఆందోళనకు దిగారు. ఈ రోజు వీటీపీఎస్ వారి మొండి వైఖరి వల్ల ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఏకపక్షంగా వాళ్ళ నిర్ణయాలు తీసుకుని లోపభూయిష్టంగా ఉన్న టెండర్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి ఎంతో అన్యాయం చేస్తున్నారు. ఈ చుట్టుపక్కల గ్రామాలకి ఇక్కడ బూడిద కాలుష్యాన్ని ఎప్పటి నుంచో అరికట్టమని చెప్పి మేము వేడుకుంటుంటే దాన్ని ప్రైవేటీకరణ చేసి వాళ్ళు చేతులు దులుపుకున్నామని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా చుట్టుపక్కల గ్రామాలు కానీ ఇక్కడ ఉన్న మోటార్ ఫీల్డ్కి సంబంధించిన లారీ ఓనర్లు కానీ తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి తదుపరి ఉద్యమానికి మేము అందరం వీటీపీఎస్ని సీఈ గారికి విన్నవించడానికి మేము వెళ్తున్నాం. 7 గ్రామాల పల్లీశ్వర గ్రామాల ప్రజల్ని మభ్యపెట్టి నిన్న వేడినెల కాలంలో మొత్తం బూడిద వదిలి మొత్తం ఇక్కడ కృష్ణానదిలో కలిసి ఇది మొత్తం కూడా విజయవాడ ప్రాంతం వాసులకు కూడా ఈ జబ్బులు వస్తాయి. ఇవన్నీ తెలుసుకొని వీటీపీఎస్ యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు ఇదంతా ఆలోచించి ఈ టెండర్లు రద్దు చేసి మాకు ప్రజలకు న్యాయం చేయాలని, ఈ లారీ ఓనర్లకు న్యాయం చేయాలని, ముందు టెండర్లు రద్దు చేయాలి, మాకు న్యాయం చేయాలని